రామగుండం 32వ డివిజన్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివకుమార్ పాల్గొని మహిళలకు మొక్కలను అందజేసి మాట్లాడుతూ రామగుండం ప్రాంతం సింగరేణి మైన్స్ ఉండడం వలన అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుందని, రామగుండం నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిందిగా కోరారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మక్కర్ సింగ్ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఇక్కడ రామగుండంలో వన మహోత్సవం కార్యక్రమం ఈరోజు 32వ డివిజన్లో చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మొక్కలు మా డివిజన్లో మా మహిళా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఆ మొక్కల్ని నాటడం అలాగే వాటిని సంరక్షించడం కూడా ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మొక్కలన్నీ కూడా ఎలా ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ మొక్కలన్నీ కూడా ఎట్లాంటి మనం చర్యలు తీసుకోవాలనో ఎట్లా కాపాడుకోవాలనో మా ఆర్పీలు స్వర్ణలత గారు అలాగే సరోజ గారు ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూ మహిళలందరినీ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా కార్యక్రమం ఉన్నది. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మా రామగుండానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో దాని సందర్భంగా మనం ఎక్కువ మొక్కలు నాటడం చాలా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, అవి ఎదిగే విధంగా చూడాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మన ప్రాంతాన్ని సంరక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ఆర్బీలు స్వర్ణలత, సరోజ, డివిజన్ నాయకులు రవి, డివిజన్ పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.